పాకిస్తాన్ కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడిందని విదేశాంగ శాఖ కార్యదర్శి మిశ్రీ అన్నారు. కాల్పుల విరమణ అవగాహన ఉల్లంఘించడం సరికాదంటూ సూచించారు. డీజీఎంఓ మధ్య జరిగిన అవగాహన ఉల్లంఘించడాన్ని ఖండిస్తున్నామన్నారు. కాల్పుల విరమణను కొన్ని గంటలుగా పాక్ ఉల్లంఘిస్తుందని మిశ్రీ మండిపడ్డారు. ప్రస్తుతం అక్కడ కాల్పులు ఆగినా సరే నెక్స్ట్ ఎలాంటి చర్యలు ఉంటాయో ప్రతిదానికి సిద్ధంగా ఉండాలంటూ ఇప్పటికే ఆర్మీకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలంటూ కూడా చెప్పినట్టు తెలుస్తోంది. ప్రజలు సురక్షితంగా ఉండాలంటూ కూడా అధికారులకు రాష్ట్ర సీఎస్లకు కూడా కేంద్ర హోంశాఖ కొద్దిసేపటి క్రితమే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి నరేష్ సిద్ధంగా ఉన్నారు. మిస్ట్రీ వ్యాఖ్యలకు సంబంధించి నరేష్. చందు, మొత్తానికి భారత్ పాక్ మధ్య కుదిరినటువంటి యొక్క సీజ్ ఫైర్ యొక్క నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా యావత్తు ఇటు ఎల్ఓసికి సంబంధించినటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఊపిరి పీల్చుకున్నప్పటికి కూడా 5 గంటల తర్వాత కాల్పులు ఉండవు. ఈ యొక్క విరమణకు సంబంధించినటువంటి ఈ యొక్క చట్టాన్ని కూడా ఉల్లంఘించినటువంటి పాక్పై ప్రస్తుతం యావత్తు కూడా మండిపడుతున్న పరిస్థితి కనపడతా ఉంది. అయితే ప్రస్తుతం భారత్ పాక్ మధ్య ఈ ఒప్పందాన్ని కుదిరించినటువంటి ఇరు దేశాలు అయినటువంటి అగ్రదేశ నాయకుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ దీనికి సంబంధించి ఇద్దరి మధ్య సంయుక్తంగా ఫ్రెండ్షిప్ కార్యక్రమాలను కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా కూడా ఆయన మాట్లాడినప్పటికి కూడా అయితే ప్రధానంగా పాక్ ఇటు ఇండియా మధ్య పూర్తి స్థాయిలో కూడా ఇకపై 5 గంటల తర్వాత కాల్పులు ఉండవు. ఈ యొక్క కాల్పులు పూర్తి స్థాయిలో కూడా ఇంతటితో ఫుల్ స్టాప్ పెడదామని చెప్పి సీజ్ ఫైర్ అంటూ కూడా ఆయన ఒక ప్రకటన జారీ చేయడంతో ఒక్కసారిగా కూడా ఇటు సద్దుమరిగిందని అనుకున్నప్పటికి కూడా 3 గంటలు ఒప్పందం కుదుర్చుకున్నప్పటికీ ఈ లోపలే పాకిస్తాన్ ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ ఎల్ఓసికి సంబంధించినటువంటి బార్డర్ సరిహద్దుల్లో మళ్ళా కాల్పులు జరపడంతో ఒక్కసారిగా కూడా భారత్ సైన్యం మళ్ళీ తిప్పి కొడుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అయితే ప్రస్తుతం 7 గంటల నుంచి స్టార్ట్ అయినటువంటి జమ్మూ కాశ్మీర్కి సంబంధించి శ్రీనగర్, అదేవిధంగా రాజస్థాన్, హర్యానా, పంజాబ్ పలు జిల్లాల్లో ఏదైతే ఎల్ఓసికి సంబంధించినటువంటి ఆనుకున్నటువంటి అనేక జిల్లాల్లో కూడా ప్రస్తుతం డార్క్అవుట్ పాటిస్తున్నారు. కేంద్ర విదేశాంగ సంస్థకి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో కూడా ఆర్మీకి తక్షణ కర్తవ్యం ఏంటనే దాని మీద కూడా ఒక సూచనలు అయితే జారీ చేస్తా ఉన్నారు. ప్రస్తుతం పాక్ తీసుకున్నటువంటి ఈ యొక్క దుశ్చర్యకు కూడా యావత్తు భారతదేశంలో ఉన్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీతో పాటు అనేక మంది కూడా ఇటు విదేశాంగ శాఖకు సంబంధించినటువంటి కాసేపటి క్రితమే మీడియా ముందుకు రావడం జరిగింది. సో ఆయన విక్రమ్ మిశ్రీ మాట్లాడుతూ కూడా ఈరోజు డీజీఎంకు సంబంధించినటువంటి ఇరు దేశాలకు సంబంధించినటువంటి డీజీఎంఓకు సంబంధించినటువంటి నాయకులతో మాట్లాడుకున్న తర్వాత ఒక ఒప్పందం కుదురుకున్న తర్వాత ఈరోజు ఒప్పందం కుదిరిన తర్వాత మళ్ళా ఈ యొక్క కాల్పులు విరమణ ఉల్లంఘించడం పట్ల పాకిస్తాన్పై మండిపడ్డారు. ఆర్మీకి గట్టి జవాబుదారీతత్వం ఇవ్వండి. పాక్ ఆర్మీకి సంబంధించి ఉగ్రవాదులు అయినప్పటికీ కూడా ఎవరు కాల్పులు జరిపినా కూడా సరైనటువంటి ఎదురుదాడి చేసేందుకు కూడా ఒక ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే మరి ఎలాంటి యాక్షన్ ప్లాన్ ఉండబోతుంది అనేది మాత్రం ప్రస్తుతం చాలా వరకు కూడా ఒక ఆందోళన కలిగిస్తూ ఉంది. కాసేపటి క్రితం నుంచి కూడా ఎల్ఓసికి సంబంధించినటువంటి ప్రాంతంలో కాల్పులు అయితే ఇటు విరమించుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. అయినప్పటికీ కూడా ఒకవైపు పాకిస్తాన్కు సంబంధించినటువంటి ప్రభుత్వం మాత్రం ఇది మేము చేయలేదు, టెర్రరిస్టులు చేస్తున్నారంటూ కూడా ఒక ప్రకటన అయితే జారీ చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే అక్కడ పాక్ ప్రభుత్వానికి అయిండొచ్చు ఆర్మీకి మధ్య సంబంధాలు లేనట్లుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఒకవైపు పాక్ ప్రధాని షరీఫ్తో పాటు అదేవిధంగా ఇటు ఆర్మీ చీఫ్ ఎవరైతే మునీర్ ఉన్నారో వాళ్ళిద్దరి మధ్య సత్సంబంధాలు కూడా పూర్తిగా లోకాయుక్తంగా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. వాళ్ళిద్దరి మధ్య సంబంధాలు కరెక్ట్గా ఉంటే ఈరోజు పాక్కు సంబంధించిన ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత మరలా ఈరోజు ఫైర్ జరపడం కానీ లేదా డ్రోన్ సంబంధించినటువంటి ఇలాంటి పద్ధతిని వాళ్ళు పూర్తిగా ఆపివేసేవాళ్ళు. అయితే ఇక్కడ ప్రధానంగా ఎల్ఓసి బార్డర్కి సంబంధించినటువంటి శ్రీనగర్ సంబంధించినటువంటి ప్రాంతాల్లో డ్రోన్ శబ్దాలతో బాంబులు పేలడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇటు కొంతమంది జవాన్లు కూడా మృత్యువాత పడినట్టుగా తెలుస్తూ ఉంది. ఇక్కడ ప్రధానంగా పాక్ కాల్పులో ఒక భారత్ అధికారి మృతి చెందినట్టుగా తెలుస్తూ ఉంది. జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి ఆర్ఎస్పురా ప్రాంతంలో సరిహద్దు వద్ద పాకిస్తాన్ జరిపినటువంటి కాల్పుల్లో బీఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్ ఎండి ఇంతియాజ్ కూడా మృత్యువాత పడినట్లుగా ఇప్పటికే మనకు తెలుస్తూ ఉంది. మొత్తం మీద ఒకవైపు ఎవరైతే కాల్పులు పాల్పడ్డారో పాకిస్తాన్ టెర్రరిస్టులు అయ్యుండొచ్చు, పాకిస్తాన్ ఆర్మీ అయ్యుండొచ్చు, వాళ్ళు భారత్కు సంబంధించినటువంటి డ్రెస్లో వచ్చినట్లుగా సైన్యం అయితే ఇప్పటికే చెప్పడం జరిగింది. దీని మీద పూర్తి స్థాయిలో భారత ప్రధాని నరేంద్ర మోడీ అయ్యుండొచ్చు, దీనికి సంబంధించినటువంటి త్రివిధ దళాల అధినేతలంతా కూడా ప్రస్తుతం కసరత్తు చేస్తున్నారు. దీని మీద
ఎలాంటి యాక్షన్ ప్లాన్ ఉండబోతుంది అనేది మీద అందరూ కూడా ఒక ఆందోళన అయితే వ్యక్తపరుస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. కాల్పులు విరమణ ఉల్లంఘన పాల్పడినటువంటి పాకిస్తాన్ పట్ల కూడా పూర్తి స్థాయిలో కూడా విదేశాంగ శాఖ మంత్రి అయినట్టు కార్యదర్శి అయినొచ్చు విక్రమ్ మిశ్రా మీడియాతో కూడా మాట్లాడుతూ ఇది కరెక్ట్ అయినటువంటి చర్య కాదు, దీని మీద పాకిస్తాన్ సైన్యం ఉగ్రవాదులు ఏకమైనట్లు సమాచారం. భారత్ను దొంగదెబ్బ కొట్టేందుకు పాక్ విఫలయత్నం చేస్తోంది. టెర్రరిస్టులతో కలిసి భారత్పై కాల్పులకు తెగబడేలా వ్యూహం రచిస్తుందని అనుమానం కలుగుతోంది. ఇక భారత్లో మరో ఉగ్ర దాడి ప్రస్తుతం కలకలరేపుతోంది. జమ్మూలోని నాగ్రోట వద్ద సైనిక స్థావరం వద్ద ఈ దాడి జరిగింది. భారత ఆర్మీ డ్రెస్సులతో దాదాపు 7 ఉగ్రవాదులు దాడి చేసినట్టు తెలుస్తోంది. రంగంలోకి దిగిన భారత జవాన్లు ఇప్పటికే 2 టెర్రరిస్టులను చంపినట్లు సమాచారం. పాక్ సైనికులు ఎల్ఓసి వెంబడి కాల్పులు జరుపుతున్న సమయంలోనే ఈ ఉగ్రదాడి జరగడం గమనార్హం. ఇక ఇటీవల ఈ పహల్గామ్ దాడికి అటు ఆపరేషన్ సింధూర్ అంటూ కూడా భారత ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. ఈ రోజు జరిగిన చర్చలు అవి అన్నీ కూడా సఫలం అయ్యాయి అనుకున్న తరుణంలో ఇక కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది అనుకున్న టైంలో కొద్ది గంటల వ్యవధిలోనే మళ్ళీ పాక్ దుశ్చర్యకు పాల్పడుతూ కాల్పులు జరుపుతోంది. అయితే అక్కడి ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ కూడా పాక్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ ఉగ్రవాదులతో చేతులు కలిపి ఈ దాడులు చేస్తున్నాడన్న నేపథ్యంలో కూడా కొద్దిసేపట్లో అటు షహబాజ్ షరీఫ్ పాక్ ప్రధాని ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నట్టు తెలుస్తుంది. ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారు దీనికి సంబంధించి కూడా ఎదురు చూడాలి. రైట్ నరేష్, ఎలా చూడాలి? ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్రాల సీఎస్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది కదా. ప్రస్తుతం కాల్పుల విరమణ అవగాహన ఉల్లంఘించడం సరికాదంటూ కూడా మిస్ట్రీ వ్యాఖ్యలు ఇవన్నీ చూస్తుంటే ఒక రకంగా భారత ఆర్మీకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్లేనా? చందు, ఖచ్చితంగా ఇప్పటికే భారత విదేశాంగ శాఖ సంబంధించినటువంటి కార్యదర్శి కాసేపటి క్రితమే విక్రమ్ మిశ్రీ మీడియా ముందుకు రావడం జరిగింది. ఏదైతే డీజీఎంఓ సంబంధించినటువంటి 2 దేశాల యొక్క మధ్య ఒప్పందం కుదిర్చిన తర్వాత దీన్ని ఎలా ఉల్లంఘిస్తారంటూ కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే 2 దేశాల మధ్య ఉదయం నుంచి కూడా మనం చూస్తే విదేశాంగ సంబంధించినటువంటి ఎవరైతే 2 దేశాలకు సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖలతో పాటు అదేవిధంగా అగ్రగామి దేశమైనటువంటి అమెరికాకు సంబంధించినటువంటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దీన్ని పూర్తి స్థాయిలో తన భుజాల మీద వేసుకొని పాక్ భారతదేశం మధ్య జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణాన్ని సద్దుమరుగు చేయాలంటూ కూడా ఆయన ఒకవైపు ఇండియాతో కూడా బుజ్జగింపులు చేయడం జరిగింది. అదేవిధంగా పాకిస్తాన్తో కూడా మాట్లాడడం జరిగింది. షహబాజ్ సంబంధించినటువంటి షరీఫ్ ప్రధాని ఎవరైతే ఉన్నారో ఇటు పాకిస్తాన్ ప్రధానితో మాట్లాడడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఆర్మీ ఎవరైతే చీఫ్ ఉన్నారో మునీర్ ఉన్నారో వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. అయినప్పటికీ 5 గంటల తర్వాత ఇకపై ఇక్కడ కాల్పులు ఉండవు, సో 2 దేశాల మధ్య మిత్రత్వం కూడా ముందుకు కొనసాగుతుంది అని చెప్పి ఇటు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చినటువంటి ట్వీట్ ద్వారా యావత్తు 2 దేశాలకు సంబంధించినటువంటి కాల్పులు విరమణ జరిగినట్లుగానే సీజ్ ఫైర్ అంటూ కూడా యావత్తు కూడా ఒక ప్రచారం కొనసాగింది. అయినప్పటికీ కూడా భారతదేశానికి సంబంధించినటువంటి ఇటు త్రివిధ దళాలకు సంబంధించినటువంటి బలగాలు మాత్రం ఎప్పటికెప్పుడు కూడా అలర్ట్గా ఉండాలంటూ కూడా పైనుంచి వచ్చినటువంటి ప్రికాషన్స్ నేపథ్యంలోనే ఇటు ఎల్ఓసికి సంబంధించినటువంటి లైన్ ఆఫ్ కంట్రోల్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ సరిహద్దు ప్రాంతాలంతా కూడా ఎప్పటికెప్పుడు కూడా రెడీగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఎప్పుడైతే పాక్ మళ్ళా కాల్పులు జరిపిందో, డ్రోన్లను పంపించిందో, ఫైరింగ్ చేసేందో, ఈ నేపథ్యంలోనే ఎక్కడికెక్కడ కూడా మొత్తానికి జవాబుదారీ తత్వాన్ని అయితే భారత్ ఆర్మీ ధీటైనటువంటి ఫైర్ అయితే చేసింది. ఈ నేపథ్యంలోనే అక్కడ కొంతమంది భారత జవాన్కి సంబంధించినటువంటి ఒక అధికారి ఇంతియాజ్ కూడా చనిపోయారు. జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి ఆర్ఎస్పురా ప్రాంతంలో కూడా కాల్పుల్లో ఎండి ఇంతియాజ్ మరణం చెందారు. అయితే మొత్తానికి పాకిస్తాన్కి సంబంధించినటువంటి టెర్రరిస్టులు చర్య అని చెప్పి ఒకవైపు పాకిస్తాన్ చెప్తా ఉంది, మరోవైపు పాకిస్తాన్ ప్రభుత్వం మాకు సంబంధం లేదంటూ కూడా చెప్పుకోవచ్చినటువంటి ప్రకటన అయితే ఉందో దీన్ని ఇండియా మాత్రం ఖచ్చితంగా కూడా ఖండిస్తుంది. ఇప్పటికే పాకిస్తాన్ విదేశాంగ శాఖ సంబంధించినటువంటి మంత్రులతో పాటు చైనా మంత్రులు కూడా విదేశాంగ శాఖ మంత్రి కూడా మాట్లాడినట్టుగా తెలుస్తూ ఉంది. అంటే ఇక్కడ లోకాయుక్త రాజకీయం ఏదైతే కొనసాగుతుంది. ఎందుకంటే ఒకవైపు పెద్దన్న పాత్ర పోషించినటువంటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట
నిలబెట్టలేనటువంటి పాకిస్తాన్ ఈరోజు చైనా మాటలు నమ్మి మేమున్నాం మీకు అండదండలు, భారత్పై మీరు యుద్ధ డంకాను మోగించండి, మేము మీకు అన్ని రకాలైనటువంటి యుద్ధ సామగ్రిని కూడా మీకు అందజేస్తామని చెప్పినటువంటి మాటలకు ఈరోజు పాకిస్తాన్ మరలా కూడా ఇంతటి దుశ్చర్యకు కూడా పాల్పడినట్టుగా తెలుస్తూ ఉంది. ఇటు భారత్కు సంబంధించి అదేవిధంగా పాకిస్తాన్ మధ్య జరిగినటువంటి ఒప్పందం ఏదైతే ఉందో 3 గంటల వ్యవధిలోనే పూర్తిగా ఈ యొక్క ఉల్లంఘన చేపట్టడంతో ఒక్కసారిగా కూడా ఈ యొక్క ఎల్ఓసికి సంబంధించినటువంటి సరిహద్దు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా భయోందోళన చెందారు. డార్క్ అవుట్ పూర్తి స్థాయిలో కూడా రాజస్థాన్, హర్యానా, గుజరాత్, జమ్మూ కాశ్మీర్, శ్రీనగర్ ప్రాంతాల్లో డార్క్ అవుట్ కొనసాగుతూ ఉంది. కాసేపటి క్రితమే అక్కడ కాల్పులు అయితే విరమణ జరిగాయంటూ కూడా వస్తున్నటువంటి వార్తల ప్రకారం అయినా కూడా అలర్ట్గా ఉండాలని చెప్పి ఒకవైపు ఇండియాకు సంబంధించినటువంటి విదేశాంగ పూర్తి స్థాయిలో కూడా రక్షణ శాఖ కూడా తీసుకుంది. ఏదేమైనా కూడా ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం జరిగింది భారత్ ఆర్మీకి. ఒకవేళ పాకిస్తాన్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలకు ఎప్పటికెప్పుడు కూడా భారత్ మీరు హ్యాపీగా మీకు చేతిలో ఇచ్చేస్తున్నామని చెప్పడంతో ఒక్కసారిగా కూడా భారత్ ఆర్మీ పాకిస్తాన్కు జవాబుదారీతత్వం చెప్పేందుకు భారత్ ఆర్మీ అంతా కూడా సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పటికే ఎల్ఓసి పాయింట్ సరిహద్దుల్లో ఉన్నటువంటి అనేక జిల్లాలను కూడా అలర్ట్ చేసింది. ఈ నేపథ్యంలోనే ఒకవైపు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల సిఎస్లతో కూడా మాట్లాడడం జరిగింది. ఎక్కడ కూడా చొరబాటుతత్వం జరిగినా, ఎక్కడైనా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం జరిగినా ఎప్పటికెప్పుడు కూడా మీరు తక్షణ చర్యలు చేపట్టాలంటూ కూడా సిఎస్లతో వీడియో కాన్ఫరెన్స్ కూడా మాట్లాడడం జరిగింది. మొత్తానికి భారత్ పాక్ మధ్య ఈ యొక్క కాల్పులు ఒప్పందం ఏదైతే ఉందో దాన్ని ఉల్లంఘన చర్యగా ఈరోజు యావత్తు కూడా తీసుకోవడం జరుగుతుంది. దీని మీద భారత్కు సంబంధించినటువంటి ఆర్మీ ఏదైతే ఎల్ఓసికి సంబంధించినటువంటి ఆ ప్రాంతాలంతా కూడా ప్రస్తుతం మన బలగాలంతా కూడా జల్లెడి పడతా ఉన్నాయి. పాక్ టెర్రరిస్టులు అయి ఉండొచ్చు, పాక్ ఆర్మీ అయి ఉండొచ్చు, అక్కడ ఎవరు కూడా కాల్పులు జరిపినా వాళ్ళని పూర్తి స్థాయిలో నేలమట్టం చేసేందుకు ఇప్పటికే ఇండియా నుంచి సంబంధించినటువంటి పూర్తి హక్కులు కూడా ఆర్మీకి ఇవ్వడం జరిగింది. సో త్రివిధ దళాల బలగాలకు పూర్తి స్వేచ్ఛ హక్కును ఇవ్వడంతో పాక్కు సంబంధించినటువంటి యుద్ధ డంకా కానీ మోగిస్తే ఒకవేళ కాల్పులు జరిపినా, డ్రోన్లు పంపించినా, మిసైల్స్ చేసినా, లేకపోతే యుద్ధ విమానాల ద్వారా వాళ్ళు ఫైర్ చేసినా కూడా వాటన్నిటికీ పూర్తి స్థాయిలో కూడా రియాక్షన్ ఇచ్చేటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడతా ఉంది. గత 2 రోజుల నుంచి జరుగుతున్నటువంటి కాల్పు ఒక ఎత్తు అయితే ఇందాక 1.5 గంట 2 గంటల పాటు జరిగినటువంటి కాల్పులు ఒక ఎత్తు అని చెప్పుకోవచ్చు. భారీ శబ్దాలతో డ్రోన్లు యొక్క పేలుళ్ళు జరగడంతో ఒక్కసారిగా కూడా వీళ్ళంతా కూడా భయోందోళన చెందారు. అంటే డార్క్ అవుట్ లేనటువంటి సమయంలో వాళ్ళు యుద్ధానికి ఏదైతే కాల్పులు జరిపారు, అంటే ఈ కాల్పులంతా కూడా ఒకవైపు పాకిస్తాన్ మాత్రం ఇది మా చర్య కాదు, అక్కడ ఉన్నటువంటి టెర్రరిస్టులు చేసినటువంటి చర్య అని చెప్తోంది. అంటే పాకిస్తాన్ సంబంధించిన ప్రధాని షహబాబ్ షరీఫ్ ఒక మాట చెప్తే మరొకరు ఆర్మీకి సంబంధించినటువంటి చీఫ్ మునీర్ మరొక మాట చెప్తారు. అంటే ఇద్దరి మధ్య పూర్తి స్థాయిలో గ్యాప్ ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. పాక్ ప్రధాని తీసుకున్నటువంటి నిర్ణయాలకు ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఆర్మీ చీఫ్ కట్టుబడి ఉండకపోవడంతో ఇలాంటి చర్యలు చేపడుతున్నారు. అంటే పాక్ ఆర్మీ టెర్రరిస్టులు అంతా ఒకటే. అంటే మన గతంలో దాదాపు కూడా మన 7వ తేదీ జరిగినటువంటి ఆపరేషన్ సింధూరా సంబంధించినటువంటి దాంట్లో దాదాపు కూడా మెయిన్ వాంటెడ్ టెర్రరిస్టులు ఎవరైతే 5 మంది మృత్యువాత పడ్డారో, జైషేకి సంబంధించి మహమ్మద్కి సంబంధించినటువంటి బంధుమిత్రులు ఎంతమంది చనిపోయారో వాళ్ళందరికీ కూడా అక్కడ ఏదైతే అంత్యక్రియలకు కూడా ఆర్మీకి సంబంధించినటువంటి అధికారులు అక్కడ హాజరయ్యారు. పాక్ పెద్దలు కూడా హాజరయ్యారు. అంటే టెర్రరిస్టులను పెంచుతున్నటువంటి ఈ పాక్ ప్రభుత్వం ఈరోజు టెర్రరిస్టులు ఇది చేశారంటే ఎవరు నమ్ముతారు? ఈరోజు టెర్రరిస్టులు చేసినటువంటి హేయమైనటువంటి చర్యగా పాక్ ఏదైతే ప్రధాని ఉండొచ్చు ఆర్మీ చీఫ్ చెప్తే సరిపోతుందా? దీని మీద మొత్తానికైతే ఇటు ప్రపంచ దేశాలంతా కూడా కన్నెర్ర చేస్తూ ఉన్నాయి. ఈరోజు పెద్దన్న పాత్ర పోషించినటువంటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఏం చేయాలో కూడా అర్థం కాని పక్షం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఒకవైపు ప్రధాని నరేంద్ర మోడీతో పాటు రక్షణ శాఖకు సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖ అంతా కూడా హై అలర్ట్ కొనసాగుతూ ఉంది. ఎక్కడికెక్కడ కూడా లైన్ ఆఫ్ కంట్రోల్ ఎల్ఓసి సంబంధించిన సరిహద్దు ప్రాంతాలంతా కూడా ఇప్పటికే డార్క్ అవుట్లో ఉన్నాయి. ఈ డార్క్ అవుట్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అప్రమత్తం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రధానంగా భారత్ పాక్ మధ్య ఈ యొక్క కాల్పులు విరమణ అయినప్పుడు నుంచి కూడా 3 గంటల వ్యవధిలోనే మళ్ళా పాక్ నుంచి ఈరోజు కాల్పులు జరిగాయంటే ఇక్కడ ప్రధానమైనటువంటి ఒకటి ఇక్కడ ప్రస్తుతం ప్రచారం జరుగుతూ ఉంది. ఈ యొక్క ప్రచారంలో ప్రధానంగా పాక్కు అండదండలు
చైనా మేము ఇస్తున్నట్లుగా ఇప్పటికే ఒక ఏదైతే అక్కడ ఉన్నటువంటి విదేశ శాఖకు సంబంధించినటువంటి మంత్రులతో కూడా వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఈ రెండు ఏదైతే ఆ దేశం సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పాక్ విదేశాంగ శాఖ మంత్రి అయ్యుండొచ్చు, వీళ్ళిద్దరూ మాట్లాడుకున్న తర్వాత ఇటు పూర్తి స్థాయిలో కూడా భారత్పై ఎదురుదాడి చేసేందుకు భారత్ని మట్టి కల్పించాలంటూ చైనా ఇచ్చినటువంటి అండదండలు, చైనా పూర్తి స్థాయిలో పాక్కు అవసరమైనటువంటి మందు సామాగ్రి అయ్యుండొచ్చు, యుద్ధ సామాగ్రి అయ్యుండొచ్చు, ఇవన్నీ మేము ఇస్తామంటూ కూడా చెప్పినటువంటి ఆ మాటలకు ఈరోజు పాకిస్తాన్ మరలా కూడా మన మీద కవ్వింపు చర్యలు అయ్యుండొచ్చు, మన మీద అటాక్ అయ్యుండొచ్చు, ఇవన్నీ జరుగుంటాయని ప్రస్తుతం ఒక ప్రచారం జరుగుతుంది. దీని మీద ఖచ్చితంగా అదే కానీ నిజమైతే ఈరోజు చైనా ఈరోజు పాకిస్తాన్కు అండదండలు ఇస్తామని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేకుండా అది గ్రీన్ సిగ్నల్ ఇచ్చుంటే మరి రేపటి నుంచి భారత్ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఎలా ఉండబోతాయో ప్రపంచ దేశాలు సైతం కూడా ఈరోజు అందరూ కూడా ముందుకు రావాల్సిన పరిస్థితి కనపడతా ఉంది. మరి కాల్పులు విరమణ ఉల్లంఘన ఏదైతే పూర్తిగా సీజ్ ఫైర్ అనే ఒక నినాదాన్ని కూడా ఏదైతే ట్రంప్ డొనాల్డ్ ఒక ట్వీట్ ద్వారా ఆయన తెలియజేయడంతో ఒక్కసారిగా కూడా భారత్ పాక్ మధ్యకు సంబంధించినటువంటి ఈ ఒప్పంద ప్రక్రియ రెండు దేశాలు ప్రకటించక ముందే ట్రంప్ ప్రకటించడంతో ఒక్కసారిగా కూడా పెద్దన్న పాత్ర పోషించాడు అనుకున్నారే కానీ ఈరోజు ట్రంప్ నిర్ణయించినటువంటి మిత్రపక్షంతో ముందుకు వెళ్లాలనే యొక్క ఉద్దేశాన్ని ఈరోజు ఖండించినటువంటి పాకిస్తాన్ ఈరోజు కాల్పులు జరిపిన తర్వాత మళ్ళా ఇండియాలో పూర్తి స్థాయిలో కూడా మళ్ళా ఒక ఆందోళన కొనసాగుతుంది, మళ్ళా ఒక ఉద్రిక్త కొనసాగుతుంది. ఈరోజు ఇక్కడ ఎల్ఓసికి సంబంధించిన ప్రాంతం అంతా కూడా అక్కడ ఉన్నటువంటి బలగాలంతా కూడా ఉవ్వెత్తున ఎగురుపడుతున్నారు. అంటే ఆర్మీ అంతా కూడా కసితో ఉంది, పాక్ని ఎలాగైనా కూడా మట్టి కల్పించాలి, మన దగ్గర ఉన్నటువంటి యుద్ధ సామాగ్రి అయ్యుండొచ్చు, మన దగ్గర ఉన్నటువంటి అధునాత టెక్నాలజీ అయ్యుండొచ్చు, మన దగ్గర ఉన్నటువంటి మొత్తం మీద కొన్ని కోట్ల వాల్యూ, కొన్ని వేల కోట్లు విలువైనటువంటి సామాగ్రి మన దగ్గర పెట్టుకొని కూడా పాకిస్తాన్ కాల్పులు జరిపితే వాటిని యాంటీ కాల్పుల కింద మనం చేసేది ఏంటంటూ కూడా ఒకవైపు యావత్తు దేశవ్యాప్తంగా కూడా ప్రజానీకం కూడా చెప్తూ వస్తుంది. మరి ఈ నేపథ్యంలో భారతదేశం ఎలాంటి నిర్ణయాత్మకమైనటువంటి ఒక ఆపరేషన్ని ముందుకు ఎలా కొనసాగిస్తుందో వేచి చూడాల్సిన పరిస్థితి మొత్తానికి కొనసాగుతోంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం బార్డర్లో అయితే కాల్పులు లేకపోయినప్పటికి కూడా నగ్రోట్ సంబంధించినటువంటి ప్రాంతంలో ఏదైతే డ్రోన్లు వచ్చిపోతున్నట్లుగా తెలుస్తూ ఉంది. అంటే డ్రోన్లు వచ్చేటప్పుడు పూర్తి స్థాయిలో అక్కడున్నటువంటి ఆర్మీ అంతా కూడా ధీటైనటువంటి సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నప్పటికి కూడా కాసేపు జరిగినటువంటి ఫైర్లో కూడా పాకిస్తాన్ టెర్రరిస్ట్ అయ్యుండొచ్చు, పాకిస్తాన్ ఆర్మీ అయ్యుండొచ్చు, ఎవరైతే ఈ దుశ్చర్యానికి పాల్పడ్డారో, ఈ యొక్క కాల్పులకు పాల్పడ్డారో వారు భారత్కు సంబంధించినటువంటి యూనిఫామ్లో వచ్చారని చెప్పి భారత సైనికులు చెప్తా ఉన్నారు. మరి అదే నిజమైతే ఇంతటి దుశ్చర్యానికి పాల్పడడం సిగ్గుచేటు. ఎందుకంటే గత నెలలో జరిగినటువంటి పహల్గాం ఘటనలో కూడా భారత్కు సంబంధించినటువంటి దుస్తువులతో, ఆర్మీ దుస్తువులతో వాళ్ళు లోపలికి చొరబడి దాదాపు 26 మంది మృత్యువాత పడ్డారు. ఈరోజు 26 మంది అసూలు బాసినటువంటి వీరమరణం పొందినటువంటి ఆ కుటుంబాల్లో ఆ సింధూరాన్ని పోగొట్టుకున్నటువంటి మహిళలకు ఈరోజు వాళ్ళకు ఒక గిఫ్ట్ ఇవ్వాలనే ఒక ఉద్దేశంతోనే భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇటు ఆపరేషన్ సింధూరాన్ని సక్సెస్ చేసే దిశగా ముందుకు తీసుకెళ్లారు. 7వ తేదీ ఆపరేషన్ సింధూరాన్ని పూర్తి స్థాయిలో కూడా ఏదైతే తీసుకెళ్లిన తర్వాత దాదాపు వందలాది మంది టెర్రరిస్టులు ఉన్నటువంటి స్థావరాలపైనే ఇండియా టార్గెట్ చేసింది. ఆ స్థావరాల్లో ఏదైతే పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి టెర్రరిస్ట్ స్థావరాలు, అక్కడ ఉన్నటువంటి మోస్ట్ టెర్రరిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మృత్యువాత పడ్డారు. ఎక్కడ పబ్లిక్ని అయ్యుండొచ్చు, సివిలియన్స్ అయ్యుండొచ్చు, వాళ్ళ మీద ఎక్కడ కూడా టార్గెట్ చేయలేదు. కానీ పాక్ నెక్స్ట్ డే నుంచి ఏదైతే పుంచ్ ప్రాంతం మనకి ఇటు పిఓకే పాక్ ఆక్రమ కాశ్మీర్కి సంబంధించిన ప్రాంతం అంతా కూడా అక్కడ పాకిస్తాన్ చేసినటువంటి దుశ్చర్య ఏదైతే ఉందో ఆ పేలుళ్లతో ఒక్కసారిగా కూడా పదుల సంఖ్యలో మరణం చెందారు, వందలాది మంది కూడా నిరాశ్రయ్యారు. పుంచ్ ప్రాంతం నుంచి కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఏదైతే ఇతర ప్రాంతాలకు వెళ్ళారు. అంటే ఇంతటి ఘోరమైనటువంటి సంఘటనను పాకిస్తాన్ చేస్తూ ఉంటే ఒకరికి ఒకరు ఎదురుదాడి చేసుకుంటున్నారే కానీ దీని మీద పూర్తి స్థాయిలో కూడా ఒక యుద్ధ బేరీ అనేది ఉంటుందనే అందరూ కూడా ఊహించినప్పటికి కూడా ఈరోజు రెండు దేశాల మధ్య సముచితంగా ఏదైతే సమన్వయం పొందండి అంటూ కూడా ఈరోజు ట్రంప్ తీసుకున్న నిర్ణయానికి రెండు దేశాలు అంటే ఒక అమెరికానే కాదు, దీని ప్రపంచ దేశాలన్నింటినీ కూడా శాంతియుతంగా ఉండండి, ఎవరికెవరు కూడా ఇలా ఒకరికొకరు కాల్పులు జరుపుకోవడం పద్ధతి కాదని చెప్పి కొన్ని వచ్చినటువంటి ఏదైతే ప్రికాషన్స్ ఉంటాయో వాటన్నిటిని కూడా ఇండియా కూడా శాంతించ జరిగింది, ఒక స్టెప్ వెనక్కి తీసుకుంది. అయినప్పుడు కూడా పాక్ ఈరోజు
ఈ యొక్క కాల్పులు విరమణ పూర్తి స్థాయిలో ఉల్లంఘించడం ఒక్కసారిగా కూడా భారత్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు కలిచివేస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు దాదాపు కూడా 2 గంటల పాటు ఫైర్ చేసింది, 2 గంటల పాటు డ్రోన్లతో ఈరోజు ఫైర్ చేసింది, అదేవిధంగా యుద్ధ విమానాలతో ఫైర్ చేసింది. అంటే ఈరోజు యుద్ధానికి సై అంటే ఇబ్బంది లేదు. మేము ఈరోజు కాళ్ళు బేరంకి వచ్చిన తర్వాత యుద్ధం మాకు వద్దు అని చెప్పి ఒకవైపు ప్రధాని షరీఫ్ చెప్పిన తర్వాత మళ్ళా ఇలాంటి కవ్వింపు చర్యలు, మళ్ళా ఇలాంటి యుద్ధ వ్యతిరేకమైనటువంటి ఉల్లంఘన చర్యలు చేపట్టడం పట్ల కూడా చాలా వరకు ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఈ నేపథ్యంలోనే ఇది ఏదైతే ప్రపంచ దేశాలకు సంబంధించినటువంటి అధినేతలంతా కూడా దీని మీద పూర్తి స్థాయిలో కూడా ఒక ప్లానింగ్ చేసుకుంటా ఉన్నారు. ఇప్పటికీ ఇండియాకు సంబంధించినటువంటి ప్రధానితో కూడా ప్రైమ్ మినిస్టర్తో మాట్లాడుతూ ఉన్నారు. ట్రంప్ అయ్యుండొచ్చు, అదేవిధంగా మరికొన్ని ముఖ్య దేశాలు, మనతో మిత్రపక్షంగా ఉన్న దేశాలంతా కూడా మనతో ఇప్పటికే ఏకమయ్యాయి. పాకిస్తాన్కి సంబంధించినటువంటి దేశం మీద మేము కూడా మీతో పాటు కలుస్తామని చెప్పడం జరిగింది. మరోవైపు పాకిస్తాన్లో బలూచిస్తాన్ ప్రాంతంలో కూడా ప్రతినిత్యం పాకిస్తాన్పై విరుచుకుపడుతున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. మరి బలూచిస్తాన్కి సంబంధించినటువంటి ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ఎవరైతే ప్రజలు ఉన్నారో మాకు ఇవ్వండి బాంబులు, మాకు ఏంటి యుద్ధ సామాగ్రి, మేము పాకిస్తాన్ని నేలమట్టం కురిపిస్తామంటుండూ కూడా బలూచిస్తాన్ ప్రజలు కోరుకోవడం జరిగింది. స్వతంత్రంగా మేము కూడా పొందాలంటూ కూడా బలూచిస్తాన్ పాకిస్తాన్ పై మండిపడుతున్నప్పటికి కూడా పూర్తి స్థాయిలో కూడా ఈ రోజు తీసుకున్న చందు. రైట్, థ్యాంక్ యూ నరేష్.